హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి భారీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరికైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా ఈ వీడియోనైతే చివరి దాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఆల్సో మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. సర్టిఫికేట్ చూసైతే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామినేషన్ కూడా రాయవసరం లేదు. అండ్ ఆల్సో మనకి జీతం కూడా దాదాపు 60,000 దాకా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకి క్లర్క్ అండ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలైతే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. వీళ్ళైతే జాబ్ రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి లేటెస్ట్‌గా అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. అండ్ ఆల్సో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఆల్ మెయిల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రమ్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ఇండియా అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. సో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. అండ్ ఆల్సో మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. అండ్ ఆల్సో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది ఎస్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట ఇది. మీరైతే ఈ నోటిఫికేషన్‌ని అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. వాటి యొక్క లింక్ కూడా అయితే మనకి వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. క్లర్క్ అండ్ ఆల్సో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి. మనకైతే ఇది చాలా ఇయర్స్ తర్వాతైతే మనకి పర్మనెంట్ జాబ్స్ అనేవి ఇవి రావడం జరిగినియి. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ జాబ్స్ చూసుకున్నట్లయితే మనకి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకైతే మనకి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ అయితే మనకి ఉండడం జరుగుతుంది. మీకైతే బేసిక్ పే అనేది మనకి 48,000 నుంచి 60,000 వరకు అలా కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, తర్వాత క్లెరికల్ స్టాఫ్ కిందయితే మనకి ఇంకో జాబ్ కూడా అయితే మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఈ ఆఫీసర్స్‌కి ఈ బోత్ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మీకు సాలరీతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ, పీఎఫ్, ప్రావిడెంట్ ఫండ్ అండ్ కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ ఫండ్ అవన్నీ కూడా అయితే మీకు వర్తిస్తాయి. ఎన్‌పీఎస్, ఎల్ఎఫ్‌సి, మెడికల్ ఫెసిలిటీ అండ్ ఆల్ రూల్స్ ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్‌కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి రూల్స్ అప్లై అయితాయో మీకు కూడా ఇలాంటి రూల్స్ అయితే అప్లై అవ్వడం జరుగుతాయి. సో, మీకన్ని ఆహ్, కేటగరీస్ వైస్‌గా మీకు మనీ సాలరీ అయితే దాదాపు 60,000 దాకైతే రావడం జరుగుతాయి. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే చేసుకోవచ్చు. మనకిక్కడ జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆఫీసర్ పోస్ట్ స్థాయికైతే మనకి గ్రేడ్ వచ్చేసరికి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మీరు ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ మీరు ఎటువంటి డిగ్రీ చేసిన వాళ్ళందరికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో, బీటెక్ చేసినా, డిగ్రీ చేసినా, బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా, ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ 2 జాబ్స్‌కైతే. తర్వాత క్లెరికల్ కూడా అయితే మీరు ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఆఫీసర్ జాబ్స్‌కైతే 21-30 ఇయర్స్ అని చెప్పి ఇచ్చేసారు. తర్వాత క్లెరికల్ జాబ్స్‌కైతే మనకి 20-28 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకొని అయితే పూర్తిగా అయితే అప్లై చేసుకోండి. తర్వాత మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మనకి మాక్సిమం 5 ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి సెలక్షన్ ప్రాసెస్ కంటే ముందులో ఈ జాబ్స్‌కి ఎవరు అప్లై చేసుకోవాలో చూద్దాం. మనకిక్కడ ఆహ్, స్ స్పోర్ట్స్ రిలేటెడ్ జాబ్స్ అన్నమాట ఇవి. మనకిక్కడ బాస్కెట్ బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఈ రిలేటెడ్ స్పోర్ట్స్‌లో ఎవరైతే ఆహ్, సర్టిఫికేషన్స్ అనేవి పొందారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఎలాంటి సర్టిఫికేషన్స్ అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే కాంపిటీషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, మనకి ఇంటర్నేషనల్ కాంపిటీషన్, నేషనల్ కాంపిటీషన్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, నేషనల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఫర్ స్కూల్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఆర్ ఇండియా యూత్ గేమ్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకి ఈ కేటగరీ వైస్‌గా ఎవరైతే కాంపిటీషన్‌లో విన్ అయ్యి సర్టిఫికేషన్స్ అనేవి పొందారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ మీరు ప్రిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఎవరికైతే ఇంటర్నేషనల్ కాంపిటీషన్‌లో సర్టిఫికేషన్ వచ్చిందో వాళ్ళకి. తర్వాత సెకండ్ వచ్చేసి నేషనల్, థర్డ్ వచ్చేసి ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్. ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి స్టేట్ స్కూల్స్ ఇన్ నేషనల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్. ఫిఫ్త్ ప్రిఫరెన్స్ ఇక్కడ మనకి నేషనల్ అవార్డ్ ఇన్ ఫిజికల్ ఎఫిషియన్సీ.
అండ్ ఆల్సో సిక్స్త్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి మనకి ఫర్ ఖేలో యూనివర్సిటీ గేమ్స్. సో, ఇలా మనకి ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ కాంపిటీషన్‌లో ఇన్ కా సర్టిఫికేషన్ ఉన్నవాళ్ళు ఫార్మ్ 1 అయితే ఫిలప్ చేయాలి. నేషనల్ ఉంటే ఫార్మ్ 2, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ ఉంటే ఫార్మ్ 3, నేషనల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఫర్ స్కూల్స్ ఉంటే ఫార్మ్ 4 లేకపోతే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కానీ, లేకపోతే ఇండియా యూత్ గేమ్స్ కానీ ఎవరైనా ఉంటే ఫార్మ్ 5 అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మీకైతే ఇది పర్మనెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్స్ అన్నమాట మనకి. సెలక్షన్స్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు అక్కడ మనకి ప్రిఫరెన్స్ వైస్‌గా అయితే మనకి సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. మీరైతే మీ స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే సర్టిఫికేషన్స్ అనేవి ఉన్నాయో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఆహ్, ఒక అసెస్మెంట్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ కాదు. మీకు రిలేటెడ్ స్పోర్ట్స్ వైస్‌గా అయితే మీకు ఒక అసెస్మెంట్ టెస్ట్ లాగైతే ఉండడం జరుగుతుంది. సో, దాని మీదైతే మీరైతే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకి అసెస్మెంట్ టెస్ట్ వచ్చేసరికి రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ నుంచి అండ్ ఆల్సో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి నాలెడ్జ్ ఆఫ్ మీరు స్పోర్ట్స్ నాలెడ్జ్ నుంచి తర్వాత యాక్టివ్‌నెస్ అండ్ ఫిట్‌నెస్ గురించి అయితే మీకు అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారంగా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో స్పోర్ట్స్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ బట్టి కూడా అయితే మిమ్మల్ని సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకిక్కడ నెక్స్ట్ హౌ టు అప్లై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకిక్కడ ఆల్ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే ఈ జాబ్స్‌కైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాలి. సో, ఆన్‌లైన్‌లో అయితే మీరు అప్లై చేయడానికైతే ట్రై చేయండి. తర్వాత మనకిక్కడ ఫీజ్ పేమెంట్ చూసుకున్నట్లయితే మనకి రూ. 750 అయితే మనకి ఫీజనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు పే చేయాలన్నమాట. ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే 750 అనేది పే చేయాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎటువంటి ఫీజ్ కూడా అయితే పే చేయవసరం లేదు. సో, ఈ క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎటువంటి ఫీజ్ లేదు కాబట్టి. తర్వాత ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా రిలేటెడ్ జాబ్స్ కాబట్టి మీకు ఎక్కువ కాంపిటీషన్ కూడా అయితే ఉండదు. సో, మీకైతే ఆన్‌లైన్‌లో అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి హౌ టు అప్‌లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా అయితే పూర్తిగా చదువుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాలనమాట. సో, ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి మనకి వీడియోలో డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఆ లింక్‌ని క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా ఆన్‌లైన్‌లో అయితే సబ్మిట్ చేయాల్సుంటుంది అప్లికేషన్‌ని. మనకైతే ఇది ఎస్‌బీఐ వాళ్ళ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసుకోవడానికి పోర్టల్ అనమాట ఇది. అంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్‌కైతే ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడికైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి రిక్వైర్డ్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీరైతే ఇక్కడ ఫస్ట్ నేమ్ ఆహ్, ఆహ్, ఫ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అంటే మళ్ళీ మీరైతే ఆ ఫస్ట్ నేమ్ మీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ లాస్ట్ నేమ్ అంటే మీ సర్‌నేమ్ ఏదైతే ఉంటుందో అది. తర్వాత మీకు మీ మదర్స్ ఫుల్ నేమ్, మొబైల్ నంబర్, కన్ఫర్మ్ మొబైల్ నంబర్ అంటే మళ్ళీ అదే ఎంటర్ అయితే కన్ఫర్మ్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడీ, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ, సెక్యూరిటీ కోడ్ అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత క్వాలిఫికేషన్స్, అప్‌లోడ్స్ ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఫైనల్‌గా అన్నీ మీరు ఎంటర్ చేసినవన్నీ కరెక్టేనా కాదా అని చెప్పేసి మళ్ళీ ప్రివ్యూ అయితే చేసుకొని ఫైనల్‌గా అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో, పేమెంట్ చేసేసిన తర్వాత మీరైతే పేమెంట్ రిసిప్ట్‌ని కూడా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇలా అయితే మీరైతే ఎస్‌బీఐ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవాల్సుంటుంది. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేయండి. సో, పర్మనెంట్ ఎస్‌బీఐ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి పం అది కూడా మనకి క్లర్క్ అండ్ ఆఫీసర్ జాబ్స్ కాబట్టి మీకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు. అండ్ ఆల్సో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు. సో, ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి జాబ్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోనైతే ఖచ్చితంగా అయితే మీ అన్ని వాట్సాప్ గ్రూప్స్‌లో అయితే షేర్ చేయండి. అందరికైతే చాలా యూజ్‌ఫుల్ అనేది అవుతుంది జరుగుతుంది. అండ్ ఆల్సో వాట్సాప్ స్టేటస్ కూడా అయితే ఈ వీడియోనైతే పెట్టండి. అందరూ అయితే తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఎస్‌బీఐ ఆహ్, ఎగ్జామ్స్‌లో అండ్ ఆల్సో ఎస్‌బీఐ జాబ్స్ అయితే ఎవరైతే పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ వీడియోనైతే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, మీకింకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.